హలో ఉదయ్ సార్. హాయ్ సార్. యు ఆర్ వెరీ ఫేమస్ హిస్టరీ ఫ్యాకల్టీ. థ్యాంక్ సో యూ. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, క్విట్ ఇండియా మూమెంట్ ఉంది మన 1942లో. అవును సార్. ఈ క్విట్ ఇండియా మూమెంట్ క్యూఐఎం అంటాం మనం. ఈ క్విట్ ఇండియా మూమెంట్ వన్ ఆఫ్ ద ఫేమస్ మూమెంట్ ఇండిపెండెన్స్ కన్నా రాబోతుంది అన్నప్పుడు. అవును సార్. ఇది లీడర్లెస్ మూమెంట్ అంటారు. ఇది కొంచెం ఫెయిల్డ్ మూమెంట్ అని కూడా అంటారు. ఎందుకు అని అంటే లీడర్ లేడు కాబట్టి అని అంటారు. సో ఎందుకు సార్ లీడర్లెస్ మూమెంట్ అంటారు? నిజంగా లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? లీడర్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పండి సార్. సో క్విట్ ఇండియా మూమెంట్ ఆ పేరులోనే ఉంది సార్ లాస్ట్లో. అప్పటిదాకా మనం నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లాంటివి చేస్తున్నాం. ఇంకా క్విట్ ఇండియా అని అంటే ఇంకా మేము మిమ్మల్ని భరించలేము, మీరు వెళ్ళిపోండి ఇండియాలోంచి అనేసి ఓపెన్గా చెప్పేస్తున్నాం. అంటే ఇది ఫైనల్ కాల్. కానీ అది ఆ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయిన పరిస్థితులు ఎట్లాంటివి అంటే ప్రపంచంలో వరల్డ్ వార్ II ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది. ఆ టైంలో బ్రిటిష్ ఇండియాలో మనము ఒక ఉద్యమం చేయడం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని టాలరేట్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో ఇట్లా ఉద్యమం స్టార్ట్ అయిన మరో రోజే టాప్ లీడర్స్ గాంధీలు, నెహ్రూలు, పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళో, రాజగోపాల్చారి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి అన్నోన్ డెస్టినేషన్ తీసుకెళ్ళిపోయారు సార్. మరి ఒక్కసారిగా చూస్తే క్విట్ ఇండియా మూమెంట్ని లీడ్ చేయాల్సిన వ్యక్తులే జైళ్ళలో ఉన్నారు. అందుకు దీన్ని లీడర్లెస్ మూమెంట్ అంటున్నారు. సరే, మరి లీడర్లెస్ మూమెంట్ అయ్యింది, కానీ అది కంప్లీట్ ఫెయిలియర్ అంటే అది కాలా. అది ఎందుకు? ఆ లీడర్స్ కొన్ని చేయాల్సిన పనులు వాళ్ళు చేసేసారు. ఫర్ ఇన్స్టెన్స్, ఒక లీడర్కి ఉండాల్సిన సమ్ క్వాలిటీస్ మీరు అడిగిన రెండో క్వశ్చన్కి అడ్రస్ చేస్తున్నాను సార్. ఒక లీడర్ అర్థం చేసుకోవాల్సింది ఆయన లైఫ్ టైం లిమిటెడ్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు లీవ్. సో దే విల్ హ్యావ్ టు కీప్ రెడీ ద సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్. సో ఆ టైంలో కాంగ్రెస్ లీడర్షిప్ చేసిన మంచి పనే పెద్ద లీడర్స్ని ఎక్కడైనా సీన్లోంచి తీసేస్తారనే మన ఆలోచనతో సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ని రెడీ చేసి పెట్టుకున్నారు. అప్పుడు అరుణ అసఫ్ అలీ అనేసి, ఉషా మెహతా, సుచేత కృప్లానీలు, చాలామంది ఉమెన్ కూడా చాలామంది ముందుకు వచ్చారు సార్. సో ఐ థింక్ దట్ ఈస్ ఫస్ట్ క్వాలిటీ ఫర్ లీడర్స్, దట్ కీప్ అ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ రెడీ హూ కెన్ టేక్ యువర్ లెగసీ ఫార్వర్డ్. అండ్ మీ ఆబ్సెన్స్లో కూడా వాళ్ళు లీడ్ చేసేయగలిగే శక్తి. రెండోది వచ్చేసి, ఎంతసేపు ప్రజల్ని ఇది చెయ్యి అది చెయ్యి అని అనడం కన్నా, ఇఫ్ దే డూ ఇట్ దెమ్సెల్స్, వాళ్ళకై చేసి చూపిస్తే ప్రజలకి నిజంగా ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది సార్. ఎందుకంటే మనం కామన్ కొటేషన్ వింటూ ఉంటాం, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సో నువ్వు అది చెయ్యి అనే కన్నా నేను చేసి చూపిస్తే మేబీ ప్రాబబ్లీ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతారు సార్. ఇది నాకు తెలిసినంత వరకు రెండో క్వాలిటీ లీడర్స్లో. మూడోది అని అంటే సార్, సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది సార్. ఇంట్లో కూర్చొని గో కరోనా గో అంటే కరోనా పోదు. అలానే గో బ్రిటిష్ గో అన్నా కూడా ఇంట్లో కూర్చొని బ్రిటిష్ వెళ్ళిపోవాలి, బ్రిటిష్ రాజ్యం వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం రావాలంటే రాదు. ప్రజల్ని వచ్చి సాక్రిఫైస్ చేయండి అని అంటే, ఆ చేసే ముందు మనం కనుక లీడర్స్ కనుక చేసినట్లయితే ప్రాబబ్లీ దట్ విల్ సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద పీపుల్ సార్. సార్ ఏం చెప్పారు అని అంటే, ఒక లీడర్లెస్ మూమెంట్ అయినప్పటికీ కూడా క్విట్ ఇండియా మూమెంట్ సక్సెస్ అయింది కొంతవరకు. ఎందుకంటే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ తయారు చేశారు. సో లీడర్ అనే వాడు ఎవరు అని అంటే, లీడర్ అనేవాడు లీడర్లను తయారు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, లీడర్ అనేవాళ్ళు ఇవ్వాలి, అంటే సాక్రిఫైస్ చేయాలి, త్యాగాలు చేయాలి, అప్పుడే లీడర్ అవుతారు. 3, లీడర్ అనేవాడు చేసి చూపెట్టాలి. నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యరు, ఇలా చెయ్యాలి అని నువ్వు చేసి చూపిస్తే వాళ్ళు ఫాలో అవుతారు. సో లీడర్ షుడ్ బి ద పర్సన్ హూ ప్రీచ్ హిస్ వర్డ్స్ అనేది మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్.